గైస్ ఈరోజు అయితే మా ఊరికి వెళ్ళా ఎట్లాగో వచ్చేసాం సమ్మర్ వెకేషన్స్ అని. మీరు కూడా కామెంట్ చేయండి మీ సమ్మర్ వెకేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నారు. ఈడైతే మా చేశారు మా ఊరు ఉన్నాం కాబట్టి ఎట్లాగో కామారెడ్డికి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఎట్లాగో వచ్చేసామని ఇక్కడ మానే డ్యామ్ కూడా చూసేసి వెళ్ళిపోదామని మా మమ్మీ అయితే చెప్పింది. అందుకే వచ్చేస్తున్నాం. మనం కార్లో అయితే వెళ్తున్నాం మనం అయితే మొన్న కార్ కొన్నాడు. అందుకే మా డాడీ ట్రై అయితే చేస్తుండు. చూద్దాం ఎట్లా నడుపుతాడో. ఫస్ట్ టైం అన్నమాట లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే మానే డ్యామ్ అయితే వెళ్తున్నాం. మా డాడీ థమ్స్ అప్లో ఏమేమో చూపిస్తుండు. తమ్ముడైతే అలిగినాడు ఎందుకంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నది. 30 రూపీస్ ఒక టికెట్ అని. మా డాడీ అయితే వద్దన్నాడు. ఎట్లా వెళ్తున్నాం కదా ఎందుకు లేరా అన్నాడు. అందుకే మా బావ మా కూర్చుండు. నేను యాక్చువల్ ఫస్ట్ సీట్లో కూర్చుంటుండే యూట్యూబింగ్ కోసం. అయినా కూర్చొని చూస్తున్నాడు ఎట్లా వెళ్తున్నాం. అలిగిండు. మా తమ్ముడు కూడా అలిగిండు అన్నమాట. ఎందుకంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది గైస్. కానీ మా డాడీ అయితే తీసుకెళ్ళలేడు. ఆపమంటే ఆపలేడు. దానికోసం ఇప్పుడు మానే డ్యామ్కి వెళ్ళిపోతున్నాం. చూద్దాం ఎలా కూర్చొని చూస్తున్నాడు ఎట్లా వెళ్తున్నాం. అలిగిండు. మా తమ్ముడు కూడా అలిగిండు అన్నమాట. ఎందుకంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది గైస్. కానీ మా డాడీ అయితే తీసుకెళ్ళలేడు. ఆపమంటే ఆపలేడు. దానికోసం ఇప్పుడు మానే డ్యామ్కి వెళ్ళిపోతున్నాం. చూద్దాం ఎలా పక్కన లారీ అయితే వచ్చింది. రూట్ ఉన్నాం. ఇంకా 5 కిలోమీటర్స్ దూరం ఉంది. నేను షార్ట్గా తీస్తున్నా. మా తమ్ముడు అయితే అలిగి కూర్చుండు. యాక్చువల్ నేను ఫస్ట్ సీట్లో కూర్చుంటుండే కానీ ఏడ్చి మరి అక్కడ కూర్చుండు. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే. మా డాడీ అయితే చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. మా అయితే ఇక్కడ ఆపిండి అనమాట. మా మమ్మీకి ఆకలి ఇస్తుందని చెప్తే మా మమ్మీ అయితే మక్క కంకులు అయితే తెచ్చింది. 5 తెచ్చింది. మా అత్తమ్మ అయితే సైలెంట్గా ఉంది ఈరోజు అయితే ఏమో అని. అయితే మొన్న కార్ కొన్నాడు. అందుకే మా డాడీ ట్రై అయితే చేస్తుండు. చూద్దాం ఎట్లా నడుపుతాడో. ఫస్ట్ టైం అన్నమాట లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే మానే డ్యామ్ అయితే వెళ్తున్నాం. మా డాడీ థమ్స్ అప్లో ఏమేమో వెళ్ళడం అయితే సెకండ్ టైం అన్నమాట. అందుకే మా మమ్మీ హాస్టల్ అయితే ఇక్కడే ఉందంట. డ్యామ్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. దగ్గరలో మా తమ్ముడు అయితే హాయ్ అయితే చెప్తుండు. చాలా కష్టంగా అయితే రూట్ తెలియదని ఒక ట్రాక్టర్ అయినా అయితే అడిగిండు. దగ్గరికి అయితే వచ్చేసినాం. మా మమ్మీ ఇది సెకండ్ టైం అంట కదా. మా మమ్మీ ఇక్కడ హాస్టల్లో చదువుకుంది కరీంనగర్లో 6th to 10th పోయింది. మా డాడీ అయితే దగ్గరలో ఉన్నాం. అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు గైస్. ఇంకా పక్క రోడే ఉంది. కచ్చా రోడే ఉంది సారీ. ఇక్కడైతే గెస్ట్ హౌస్కి అయితే గైస్ వచ్చేస్తున్నాం. గెస్ట్ హౌస్కి అయితే వచ్చినాం. ఇంకా మానే డ్యామ్ దూరం ఉంది కొంచెం. ఇంకా పక్క మంచిగా ఉంది గైస్. మా ఊర్లో అయితే ఎప్పుడు అనుకోవాలి మానే డ్యామ్ ఉందని. సడన్గా మా మమ్మీ అయితే బుక్ చేసేసింది. చూద్దాం. గెస్ట్ హౌస్ అయితే పర్వాలేదు చూడొచ్చు. మా గెస్ట్ హౌస్ అయితే ఇట్లుంది. పార్క్ కూడా ఉందన్నమాట. మా మమ్మీ సెకండ్ టైం అంటే వాళ్ళ స్కూల్తో పాటు వచ్చింది. ఇక్కడే వాళ్ళ కాలేజ్ 6th to 10th అయితే తీసుకుంది. గవర్నమెంట్ కాలేజ్ మా మమ్మీ తెలుగు మీడియము. బీటెక్ అయితే చేసింది గైస్. అయినా ఈ యూట్యూబింగ్ ప్లీజ్ గైస్ ఇంత కష్టపడి వచ్చి మేము వీడియోస్ తీస్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి. గెస్ట్ హౌస్ అయితే ఇట్లుందనమాట. మా డాడీ కార్ అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. మీరు జూమ్ చూసుకోవచ్చు. చూడండి మా కార్ అయితే అక్కడ ఆగిపోయింది. సడన్గా మా డాడీ మర్చిపోయాడు. మా డాడీ అయితే వస్తుండే ఇప్పుడు కార్కి వెళ్ళి దిగి. కొంచెం ఉంది ఒక పాయింటే ఉంది. మాది కార్ వచ్చేసి వ్యాగనర్ కొత్తగా కొన్నాం. మా డాడీ చేతులు ఊపుకుంటూ వస్తుండే నేను వీడియో తీస్తుంటే. ఇదైతే గెస్ట్ హౌస్. మా అమ్మ అయితే అక్కడ నించుంది. మా అత్తమ్మ మా అమ్మమ్మ కూడా అక్కడే నించున్నాడు. ఈరోజు ఖుషి ఉన్నారు. మొత్తం ఎక్సైటింగ్ ఉంది. ఇన్ని రోజుల తర్వాత వస్తున్నామని మా అమ్మ అయితే ఖుషి అయిపోయింది. కానీ కొంచెం సాడ్ కూడా ఉంది. మా డాడీని తిడుతుంది పెట్రోల్ కొట్టించుకోలేదని. కోతిలు కూడా వచ్చింది. అదే మా తమ్ముడు అనే కోతి అనుకుంటా. మా డాడీ అయితే మా తమ్ముడి కోతి అంటుండు. చెట్ల పైన అయితే ఎక్కిండు. చాలా కష్టమవుతుంది. పెట్రోల్ అయితే అయిపోయింది. ఆగిపోయినాం ఇక్కడే. గెస్ట్ హౌస్ అయితే వచ్చేసినాం. ఫ్రీగా గైస్ మీరు రావచ్చు. గెస్ట్ హౌస్ కొంచెం ఖరీదు అవుతుంది అంతే. సూపర్ ఉంది గైస్. మార్నింగ్ నుంచి స్నానం చేయలేదు. రియల్ అవుతుంది. టైం ఇప్పుడు 2 అవుతుంది. ఇక్కడైతే స్నానం చేయాలన్నమాట. లైవ్గా షూట్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడొచ్చు మనం. ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడైతే నదిలో కనిపిస్తున్నాయి. అవన్నీ నదిలో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా కష్టపడుతుంది గైస్. బాబు మమ్మీ అయితే డాడీని తిట్టేసి వద్దులేసి ఎవరు మొహం చూసాడో ఏంటో గైస్.
మా పెట్రోల్ అయితే అయిపోయింది, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే మొత్తం నదులు మాత్రం అన్నీ ఎండిపోయినాయి. మా అమ్మ ఏదో ఒకటి వరుతూనే ఉంది. ఇక్కడ మర్రి చెట్టు కాడ పార్క్ అవుతుంది. హలో గైస్, ఇది పొద్దున్నే శివర్ మోహన్ చూసినాడు ఆ వేస్ట్ గాడు. గైస్ పొద్దున్నే శివర్ మోహన్ చూసాను ఏంటో కానీ ఈరోజు అయితే పెట్రోల్ అయిపోయింది. మా అమ్మ ఒకటి వరుతూనే ఉంటుంది, కొడుతూనే ఉంటుంది. వీడియో చేస్తున్నా ఎండలో ఓకరా అని. మా డాడీ అయితే నన్ను చూస్తుండే, వీడియో రికార్డ్ చేస్తున్నా. కానీ ఇక్కడ ఏంటి గైస్, సమ్మర్లో మొత్తం ఎవరు మొహం చూసానే ఏంటో ఈరోజు వచ్చినాం. ఎందుకు అని మొత్తం నదులు అయితే ఎండిపోయి ఉన్నాయి. పార్క్ ఏమో కొంచెం ముందు కొంచెం పోయింది. పార్క్ అయితే ఇప్పుడైతే చూపిస్తాను, చూద్దాం మనం. అది అక్కడ డ్యామ్ ఉందంటే కానీ వెళ్దామంటే మా మమ్మీ అయితే గెస్ట్ హౌస్ వెళ్దాం. మా మమ్మీ సెకండ్ టైం వచ్చింది కాబట్టి మా డాడీ విన్నాడు, మా మమ్మీ మాట అయితే విన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఏం పార్క్ లేదు, గీర్క్ లేదు. ఇక్కడ దూరం అవుతుంది కానీ మళ్ళీ అటు వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. మీరైతే ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. సమ్మర్లో మాత్రం వెళ్ళకండి, దయచేసి వింటర్లో వెళ్ళండి. మా డాడీ అయితే నన్ను చూస్తుండు. మేమైతే వెళ్తున్నాం. అయిపోయింది, మళ్ళీ కొట్టించేసి అయితే వచ్చినాం. ఇక్కడ పార్క్ అయితే ఉంది గ్యాస్, బాగుంది కానీ అంత మంచిగా లేదు. ఇక్కడ 2-3 ఉన్నాయి. మొత్తం పెట్రోల్ అయితే వేయించుకొని వచ్చేసినాం. వావ్ గాయ్స్, ఎంత మంచిగా ఉంది మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు వ్యూ అయితే వచ్చేసినాం. మొత్తం రాలేదు, రైట్ సైడే బాగుంటుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం బోటింగ్ సెషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో, ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా వ్యూ బాగుంటుంది. ఇక్కడ స్నానం కూడా కొందరు చేస్తారు కానీ కొంచెం హార్డ్ అనుకోండి. ఇదైతే మనం చూద్దాం. ఇక చూడండి, ఇదైతే అది డ్యామ్ది అవి తీసేవి. ఇక్కడికి వెళ్ళి అయితే మేము చూస్తున్నాం. మెట్లకి వెళ్ళి అయితే ఇట్లా కూడా రావచ్చు కానీ అట్లకి వెళ్ళాలి. యాక్చువల్లీ మేము మధ్యలో ఉన్నాం, వెళ్దాం. చూడండి గైస్, మా డాడీ అయితే ఎంత ఖుషిగా ఉన్నాడు. మా అత్తమ్మ కూడా వచ్చింది. ఇక్కడ ఎక్కడ ఉండదు గైస్, ఈ దేశంలో మొత్తం తిరిగినా. ఎంత బాగుంది గైస్, బ్యూటీ చూడండి. ఎంత అంతంగా ఉంది గైస్, షాక్ అయిపోతుండు. చూడండి ఎండ వెతుకోబడుతుంది. 3కి వచ్చినాం మేము. ఇప్పుడు 3 టైం అవుతుంది, 4 అవుతుంది. ఎంత బాగుంది గైస్, పడవలు అవుతున్నాయి. అక్కడ చూడొచ్చు పడవ అవుతుంది. జూమ్ చేసి నెమలి పెట్టి నెమలి చూడండి గైస్, నెమలి గేట్ మీద చూడండి. అగో గైస్ మొత్తం బాగుంది గైస్. షాక్లు ఎంత అందంగా ఉన్నాయి, అందరైతే షాక్ అయిపోతుర్రు. ఎంత అందంగా ఉన్నాయి చేసి చూడండి. ఇక్కడికి వెళ్ళి వ్యూ అయితే ఫోన్లో ఉత్తుగా కనిపిస్తుంది. వచ్చి చూడాలా, షాక్ అయిపోవాలి. మేము దగ్గర అయితే వచ్చినాం, చాలా దూరం వెళ్ళి వచ్చినాం. కానీ నేను షార్ట్గా అయితే వీడియో ఇస్తున్నాం మీ అందరి కోసం, మీరు చూడలేమో అని. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక నాకు నెమలి అయితే కూర్చుంది, చూడొచ్చు మీరు. అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం ఎంజాయ్ ఉంది. మా ఫాదర్ వాళ్ళ అయితే ఇక్కడ నించున్నారు. మా డాడీ ఏమో చూస్తున్నాడు. చూద్దాం, ఏం చూద్దాము. వీడియో కాదు చూడండి గైస్, ఎంత బాగుంది. ఓ గాయ్స్, ఎడ్జెస్కి అయితే చూడాలి. షాక్ దిమ్మ తీరి వెళ్ళిపోతారు.